ధను లగ్నం ధనురాశి. ఈ యొక్క ధనుస్సు వాళ్ళకి లగ్న చతుర్థాధిపతి గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రు రోగ రుణాది పిల్లలు తక్కువగా ఉండే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరవుతాయి. అలాగే మీకు ఏమైనా బకాయిలు ఏమైనా వసూలు అవ్వాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నిస్తే వసూలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీకు ఎవరైనా మీరు ఎవరికైనా బకాయి పడ్డా ఈ సమయంలో మీరు తీర్చగలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా ప్రమోషన్లు కోసం ప్రయత్నించే వాళ్ళకి ధనపరమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటారు. అలాగే మనీ రొటేషన్ మీ చేతిలోంచి బాగా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు పుణ్యక్షేత్రాలకి ఎక్కువగా పాల్గొనడం, వేరే వారికి కూడా సహాయం చేయడం, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. ధన అభివృద్ధి, ధనపరంగా బాగా ఇంప్రూవ్ అవ్వడము, మరియు చేతికి చివరిదాకా టెన్షన్ పెట్టినప్పటికీ చేతికి ధనం లభ్యమవడం లాంటి మంగళకరమైన పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ద్వితీయ అర్థంలో అంటే 18 తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహపరమైన అనుకూలత కలుగుతుంది. తొందరగా వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ 15వ తారీఖు లోపలంటే కనుక లీగల్ పరంగా ప్రయత్నిస్తే కనుక కొద్దిగా అనుకూల ఫలితాలు, తీర్పులు, పరిణామాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైన లాభాలు చేకూరడం లాంటి మంగళ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం లాంటివి కనబడుతున్నాయి. అలాగే మాట మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట పరంగా మాత్రం చాలా సమస్యలు, ఇబ్బందులు అధికంగా గోచరిస్తున్నాయి. టంగ్ స్లిప్ అవ్వడం, మాట వల్ల ఇబ్బందులు, సమస్యలు ఇదవడం, కొన్ని సీక్రెట్లు రివీల్ చేయడం వల్ల మీకు సమస్యలు రావడం, అలాగే ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం ఇలాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. కొన్ని చేతి దాకా వచ్చే కొన్ని అవకాశాలు అదృష్టం చేజారడం, ముఖ్యంగా శని దశ, శుక్రదశ, అంతర్దశలు నడిచినప్పుడు మాత్రం ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే మీకు ఈ యొక్క లగ్నానికి రవి కూడా లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత, మానసికంగా స్ట్రాంగ్గా ఉండడము, మీకు వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా సరైనవి అయ్యే అవకాశాలు, దాన్ని బట్టి మంచి నిర్ణయాలు తీసుకుని అనుకూలమైన ఫలితాలు పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ పరమైన బెనిఫిట్లన్నీ కూడా పొందగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా రాహు అయిపోయి కేతు మహాదశ మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా మంచి యోగిస్తూ లాభిస్తారు. మంచి మంగళకరమైన, శుభకరమైన ఫలితాలని, పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తొందరగా వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిపరంగా పై అధికారులు మీరు చెప్పిన మాట వినడము, మీరు ఏదైతే అనుకున్నారో దానికి కన్విన్స్ అయ్యి మీకు పరిపూర్ణంగా సహకరించగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, మరియు కొనాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగా మీరు అనుకున్న వాస్తు కూడా అనుకున్న ఫేసింగ్ వాస్తు, ఇల్లు ఇట్లాంటివి లభించే అవకాశాలు ఉంటాయి. అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకున్న రేటుకి దగ్గరగా భూములు, ఆ యొక్క ప్రాపర్టీస్ లేకపోతే స్థిరాస్తులు కానీ, కట్టిన ఇల్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకున్న రేటుకి దగ్గరగా అవి అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది. తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం, అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా సకాలంలో పూర్తవడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకాల ముందుగా కనుక మీకు కేతు అయిపోయి రాహు మిగిలితే వాహన గండాలకి, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన టెన్షన్లు, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం, సుఖ సంతోషాలు దెబ్బతింటాం. అంటే కొన్నిసార్లు ల్యాండ్ పరమైన లిటికేషన్స్, ఇరుగు పరివారాలతో చికాకులు, తగాదాలు, ఇంట్లో కొద్దిగా చెదలు పెట్టడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు ఇట్లాంటివి గోచరించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ దోషాలన్నీ కూడా హరించబడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి
చేరుకోగలుగుతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. దీని నిమిత్తం విశేషముగా మీరు సూర్యారాధన, సూర్యుడికి సూర్యుడికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదువుకోవడం, స్వామివారికి సంబంధించిన గోధుమలతో చేసినటువంటి ఏవైనా పదార్థాలు, లేకపోతే ఏదైనా కానీ మామూలు గోధుమలతో చేసింది అయితే కొద్దిగా విశేషంగా ఉంటుంది. ఆ పదార్థాలు ఏమైనా నివేదనగా చేసి ఆ ప్రసాదంగా స్వీకరించడము, అలాగే విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, సుదర్శన ఆరాధన ఇట్లాంటివి చేసుకోవడం వల్ల దోషాలని హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే గోసేవ, గోవుకి ఏమైనా దానా తినిపిస్తూ ఉంటాం, ఇట్లాంటివి కూడా మీకు మేలుని మంచిని చేకూరుస్తాయి. శుభం. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ ముందైపోయి రాహు మహాదశ మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం, సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడం, 10 మందిని మెప్పించి ఒప్పించగలగడము, సోదర సోదరి వర్గీయుల తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు. మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఆయన మారుతీరులో తడబడ్డం, సోదర సోదరి వర్గీయుల మధ్య విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మారుతీరు మాట వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు, అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరమైన జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నింటిని గురించి కూడా అధిగమించగలుగుతారు. అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం, శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ, అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా. అలాగే ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది. అలాగే కుదిరినంత గోసేవ, బ్రాహ్మణ సేవ, మీకు శక్తి స్తోమత ఉంటే కనుక శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. శుభం.